హాయ్ ఫ్రెండ్స్, నేను వల్లిని. ఆలు బ్రెడ్ రోల్స్ ఈవినింగ్ స్నాక్గా ఇలా చేసేయండి, చాలా బాగుంటాయి. తయారీ విధానం: ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర సన్నగా తరుక్కోవాలి. అలాగే బంగాళదుంపని 2 విజిల్స్ వచ్చినంత వరకు కుక్కర్లో కుక్ చేసుకుని పీల్ అవుట్ చేసి లైట్గా స్మాష్ చేసుకోవాలి. ఇలా ముక్క చక్కగా ఉంటే పంటికి తగులుతూ టేస్టీగా ఉంటాయి ఆలు. అలాగే ఉల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు వేసి కొద్దిగా జీలకర్ర, తగినంత సాల్ట్, కారం 1/2 స్పూన్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా చేత్తో కలుపుకున్న తర్వాత వీటిని రోల్స్ లాగా షేప్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే సర్కిల్ టైప్లో కూడా తయారు చేసుకోవచ్చు. సర్కిల్ టైప్లో అయితే ఆలు బ్రెడ్ బోండా అవుతాయి. ఇలా సర్కిల్ షేప్లో తయారు చేసుకుని బ్రెడ్ స్లైసెస్ని ఒకసారి వాటర్లో డిప్ చేసి గట్టిగా వాటర్ పిండేసిన తర్వాత ఆలు మిశ్రమాన్ని మధ్యలో పెట్టి స్టఫ్ చేసుకుని రోల్ చేసుకోవాలండి. 2 చివర్లు హీట్ ఎక్కిన ఆయిల్లో రోల్స్ని వేసి మంచి కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఈ ఆలు బ్రెడ్ రోల్స్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా, ఈవినింగ్ స్నాక్గా కూడా తీసుకోవచ్చండి. అలాగే మిగిలిన రోల్స్ని కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ బ్రెడ్ రోల్స్ పై లేయర్ అంతా చాలా క్రిస్పీగా, లోపల పార్ట్ అంతా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా వేయించుకున్న తర్వాత మీరు ఈ రోల్స్ని గ్రీన్ చట్నీ లేదా టమాటా సాస్తో అయినా తీసుకోవచ్చు. ఏ చట్నీ లేకపోయినా కానీ డైరెక్ట్గా కూడా తినేయవచ్చు. సో టేస్టీ అండ్ యమ్మీ ఆలు బ్రెడ్ రోల్స్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే ఆలు బ్రెడ్ రోల్స్ రెడీ. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.